ఈ సింహరాశి జాతకులకు ఈ వారము కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. చేస్తున్న పనులు కొంచెం స్పీడప్ అవుతాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నా కూడా కొంచెం మార్పు అనేది కనబడుతుంది. పాజిటివిటీ అనేది కనబడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే నూతన కార్యాచరణకై అడుగులు ముందుకు వేయండి. వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయోగాలు చేయకండి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి అనుకూలమనే చెప్పవచ్చును. ఏదైనా కూడా అప్‌స్కిల్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ ఈ సింహరాశికి. సింహరాశికైనా, మేషరాశికైనా, కన్యా రాశికైనా, వృషభ రాశికైనా, ధనుస్సు రాశికైనా, మీనరాశికైనా, కుంభరాశికైనా ఈ రాశుల వారికి అప్‌స్కిల్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. అప్‌గ్రేడ్ అవ్వటం ఇంపార్టెంట్. లేజినెస్, పోస్ట్‌పోనింగ్ వీటికి దూరంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అయితే సింహరాశి విషయానికి వస్తే గనక కొంచెం ప్రయోగాలు చేయకండి. ప్రయోగాలకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత దేవతారాధన చేయండి. దైవారాధన చేయండి. అలాగే విద్యార్థులు కొంచెం ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పవచ్చును. మిగిలిన అన్ని విషయాలు అనుకూలంగానే ఉంటాయి. కాకపోతే మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అదొక్కటి ముఖ్య సూచన. డబ్బుల విషయంలో ప్రయోగాలు చేయకండి. ఈ ప్రతినిత్యము సింహరాశి జాతకులు సూర్యారాధన చేయటం ద్వారా, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటం ద్వారా, యోగ్యత ఉన్నవారు సంధ్యావందనాన్ని ఆచరించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.